నిన్న యావత్ లోకమంతా విస్మయానికి గురి చేసే ఒక వాస్తవమైనటువంటి సంఘటన జరిగింది. అదేంటంటే కొత్తపేటలో ఉన్నటువంటి ఓమిని హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం మూలాన ఐసీయూ వార్డులో ఉన్నటువంటి అంటే ఏఎంసీ వార్డులో ఉన్నటువంటి ఒక పేషెంట్, వాడు నా కొడుకు, వాడు 5 ఫ్లోర్లు దిగి నిన్న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మెయిన్ గేట్ వైపు ఉన్న సెల్లర్ మెయిన్ గేట్ వైపు ఉన్నటువంటి గేటు తెరుచుకొని బయటికి వెళ్ళడం జరిగింది. ఒక ఏఎంసీ వార్డు నుంచి ఒక పేషెంట్ తప్పించుకుపోవడం అంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఇది అందరూ గమనించాల్సినటువంటి అంశం. ఒక ఏఎంసీ వార్డులో అంటే వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నటువంటి పేషెంటు, సిస్టర్స్ ఉండాలి, డ్యూటీ డాక్టర్ ఉండాలి, సూపర్వైజర్ ఉండాలి, గేట్ దగ్గర 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి, అలాగే ఫ్లోర్కి సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి, అలాగే గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి. వీళ్ళందరినీ దాటుకొని ఒక తలకు దెబ్బ తగిలినటువంటి వ్యక్తి మరి బయటికి వెళ్ళడం జరిగింది. ఇది ఎంత నిర్లక్ష్యమో ఒక్కసారి యావత్ లోకం గమనించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకు అంటే వాడు నా కొడుకు 22 ఏళ్ళు ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వాడికి అనుకోని విధంగా ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం మూలాన 15వ తారీఖు నాడు ఓమ్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వైద్యము జరుగుతున్న సందర్భంలో మరి నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ సంఘటన మా కుటుంబాన్ని, మా స్నేహితులని, మా టోటల్ స్నేహితులను కూడా చాలా విస్మయానికి గురి చేసింది, ఆవేదనకు గురి చేసింది, బాధపడే విధంగా గురి చేసిందని చెప్పొచ్చు. ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నా కొడుకు ఓమ్ని హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళి ఏఎంసీ వార్డులో ఉన్నటువంటి అంటే ఆపరేషన్ థియేటర్లో ఉన్నటువంటి దుస్తులతో కూడినటువంటి నా కొడుకు బయటికి వెళ్ళి సుమారు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ నా ఇంటి మార్గాన రావడం జరిగింది. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయము. ఇక ఏం చెప్పలేను, మాటల్లో చెప్పలేనటువంటి అంశం. దీనికి పూర్తిగా ఓమిని హాస్పిటల్ యాజమాన్యము వైఫల్యం కారణం చేత నా కొడుకు బయటికి వెళ్ళడం జరిగింది. అదృష్టం కొద్దీ 4 గంటలు మేము వివిధ రకాల కోణాలలో వెతికి అందరికీ ఫోన్లు చేయడం కారణం చేత 4 గంటల వ్యవధిలో అదృష్టం కొద్దీ నా కొడుకు నాకు దక్కడం కొద్దిగా ఊపిరిచ్చింది. కానీ ఈ విషయము తలుచుకుంటేనే బాధాకరమైనటువంటి అంశంగా తెలుస్తుంది. ఇక్కడ మేమేమంటున్నామంటే ఏఎంసీ వార్డులో ఉన్నటువంటి పేషెంట్ ఎలా మిస్ అవుతాడు, ఇది ఓమిని హాస్పిటల్ నిర్లక్ష్యం మూలాన 100% జరిగింది. సో దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని చైతన్యపురి పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. ఇక్కడ సిఐ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వారికి నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విషయంపై మీడియా మిత్రులు గమనించి నాకు జరిగినటువంటి మనోవేదన, ఆవేదన మరెవరికి జరగకూడదని, మరెవరికి రాకూడదని భావిస్తున్నాను. దీన్ని మీడియా మిత్రులు దయచేసి ఈ ఆవేదనను యావత్ లోకానికి చూపెట్టవలసిందిగా దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మరెవరికి రాకూడదు. నా కష్టం కానీ, నా కొడుకు కష్టం కానీ, నా ఫ్యామిలీ కష్టం కానీ, మేము దాదాపు ఇప్పటికీ 30 గంటలు మనోవేదనకు గురయ్యాం. ఆ మనోవేదన ఆషామాషి మనోవేదన కాదు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను పేర్కొంటూ సిఐ గారు వెంకటేశ్వర్లు గారు తక్షణమే చర్యలు చేపట్టి ఓమిని హాస్పిటల్పై
చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని వారికి విన్నపం చేయడం జరిగింది. వారిని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి మీడియా మిత్రులారా దీన్ని ఫోకస్ చేయాల్సిందిగా మరొకసారి వేడుకుంటూ ధన్యవాదాలు.